హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, మనము దీపారాధన కోసము ఒత్తులను ఎలా తయారు చేసుకోవాలో చాలామందికి తెలుసండి. కాకపోతే నాకు తెలిసిన విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కొంతమంది తెలియకుండా ఉండొచ్చు కదా, అందుకు. కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి ఒక పత్తి చెట్టుతో సేకరించిన దూదిని తీసుకొనేసి మనం ఇంట్లో దీపారాధన చేసుకుని, అంటే ఇండ్లు శుభ్రంగా చేసుకున్న తర్వాత ఖాళీ టైంలో, మనకు ఖాళీ టైం ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు ఆ ఖాళీ టైంలో మనము ఒత్తులను తయారు చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటే మనకి సులభంగా మార్నింగ్ పూజ చేయడానికి, తొందరగా అయిపోవడానికి మనకి ఇవి ఉపయోగపడతాయి. ఇంకా వీటిని చూడండి ఎలా సన్నగా ఈ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. మనము ఒక దూదిని ఇలా తీసుకొనేసి మనము ఇలా వీలైతే కొంతమంది పుల్లలతో కూడా చేసుకుంటారు, పుల్లలకు పెట్టేసి చేస్తారు. నేనైతే ఇలా చేతితోనే ఇలా అనుకునేసి, ఇది గంధపు రాయి అండి, ఇది గంధపు రాయి. దీనికి గంధం పూసి పెట్టింటాను. నేను గంధపు చెక్క నూరింటాను. ఆ చెక్క నూరిన గంధపు రాయి మీద నేను ఇలా ఒత్తులను ఫస్ట్ రఫ్గా ఇలా చేసుకునేసి, తర్వాత నేను బాగా నాకు ఎంత వీలైతే అంత, నాకు సన్నగా కావాలనుకుంటే సన్నగా, లేదా మీడియంగా కావాలనుకుంటే మీడియంగా, ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో నేను ఇలా చేతితో ఇలా రోల్ చేస్తాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు తక్కువ నూనెతోనైనా ఎక్కువసేపు ఒత్తి వెలుగుతుంది, దీపం వెలుగుతుంది. సో కాబట్టి మనం బయట షాపుల నుంచి తెచ్చుకుంటే అవి లావు ఒత్తులు ఉంటాయి. వాటిని మళ్ళీ మనము బయటికి తీసి ఈ విధంగా చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది. కాకపోతే మనం ఖాళీ టైంలో మనం ఇంట్లో పూజ చేసిన తర్వాత ఈ విధంగా చేసుకొని మనం ఒక బాక్స్లోకి ఉంచుకోవడం వల్ల మనకు తొందరగా పూజ చేసుకోవడమే కాకుండా ఎక్కువ మనకి దీపము ఎక్కువసేపు వెలుగుతుంది. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే, నాకు తెలిసిన మంచి విషయాలు నేను మీతో షేర్ చేస్తాను. ప్లీజ్ like, share and subscribe. Thank you.